ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడున్న ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగిన వారే. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళ సినిమాల కోసం యావత్ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి అలాంటి స్టార్ హీరోల నుంచి రాబోయే సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవ్వడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ప్రశాంత్ నీల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ ప్రాజెక్టు భారీ విజయాన్ని సాధించాలని, తద్వారా ఎన్టీఆర్కి భారీ గుర్తింపు రావాలని తన అభిమానులు ఆశిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఒకప్పుడు రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా కథని పోలి ఉంటుందని, పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఇలాంటి ఒక పాయింట్ను తీసుకొని తన స్టైల్ మేకింగ్ ఎలాగైతే ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రభాస్తో సలార్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ని అందుకున్న ఆయన ఎన్టీఆర్కు అంతకు మించిన సక్సెస్ని అందిస్తారని తన అభిమానులకు మాట అయితే ఇచ్చాడు. మరి ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఈ సినిమాని భారీ రేంజ్లో తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియాలో టాప్ డైరెక్ట్గా వెలుగొందుతున్నాడు కాబట్టి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధిస్తోంది, తద్వారా ఎన్టీఆర్కి ఎలాంటి ఇమేజ్ను కట్టబెట్టబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.